ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. నేను నీకు జీవ కిరీటము ఇచ్చుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవాధిపతి అయిన దేవుడు జీవ గ్రంథంలో పేరు వ్రాయబడిన ప్రతి ఒక్కరికి శోధనలో నిలిచి వాటిని సహించి వారందరికీ జీవ కిరీటము అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే జీవ గ్రంథంలో నీ పేరు ఎప్పుడు రాయబడుతుంది? వాక్యం సెలవిస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తుని నీ హృదయమందు విశ్వాసం ఉంచినచో ఆయన నీ పాపముల కొరకు మరణించి తిరిగి మరణం జయించి వేశాడని నమ్ముతావో అప్పుడు నీవు రక్షణ పొందుకుంటావు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, జీవ గ్రంథములో పేర్లు రాయబడుట అత్యంత ప్రాముఖ్యమైనది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఇది రెండవ మరణము. గమనించారా ప్రియ సహోదర సహోదరి? జీవగ్రంథంలో నీ పేరు లేనట్లయితే నిత్యం మండుచుండు అగ్నిగుండంలో పడవేయబడతావు. అది రెండవ మరణము. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు జీవం గల దేవుడు, జీవాధిపతి అయిన తండ్రి నీకు ఇచ్చే గొప్ప వాగ్దానము, నేను నీకు జీవ కిరీటము అనుగ్రహిస్తాను. కాబట్టి ఈరోజు ఆ జీవ కిరీటం పొందుటకు ప్రయాసపడు. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుటకు హృదయమందు విశ్వాసం ఉంచి నోటితో యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొని నీ పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పశ్చాత్తాపంతో యేసు ప్రభు పాదముల దగ్గర క్షమాపణ పొందు, ప్రార్థించు. దేవుడు నిశ్చయంగా ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరుస్తాడు. నీకు జీవ కిరీటము అనుగ్రహిస్తాడు. రండి ఈ వాగ్దానం పొందుటకు కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నేను నీకు జీవ కిరీటం ఇచ్చుదనని వాగ్దానం చేస్తుండగా ఈ ఉదయకాలంలో ప్రార్థనలోకి వచ్చి ప్రతి ఒక్కరిని ప్రభావ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, జీవ గ్రంథంలో ఎవని పేరైనను రాయబడినట్లు కనబడని ఎడల వారు నిత్యం మన్నిచుండు అగ్నిగుండంలో పడవేయబడిన వాక్యం సెలవిస్తుండగా ప్రభావ ప్రార్థనలు ఏకమించిన ప్రతి ఒక్కరూ తండ్రి, మా యొక్క స్నేహితులు, బంధువర్గము, మిత్రులు, రక్త సంబంధులు ప్రభా, ప్రతి ఒక్కరు ప్రభా, ఏ ఒక్కరు తండ్రి అయా జీవ గ్రంథంలో అయా పేరు లేకుండా నిర్లక్ష్యంగా జీవించకుండా ప్రభా, జీవితం ఉన్నప్పుడే సమయం ఉండగానే ప్రభా మిమ్మల్ని స్వీకరించుటకు హృదయమందు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుటకు నోటితో రక్షణను ఒప్పుకుంటే కృప దయచేయమని వేడుకొంచు. ఏ ఒక్కరూ ఈ యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించకుండా జీవ కిరీటం పొందుటకు అయ్యా మీ వాగ్దానాన్ని తండ్రి పొందుకుంటే కృప దయచేయమని మీకు సమస్త మహిమ చెల్లిస్తూ మేమందరికి కావాల్సిన కృప, కాపుదల, భద్రత ప్రార్థనలు ఏకీపించిన వారందరికీ వారి కుటుంబములకు మీరే అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.